everyone, this is Jansi. Welcome back to my channel. It's my amazing vlogs. టుడేస్ వ్లాగ్ హెల్దీగా ఇంట్లోనే కుర్కురేస్ అలా బయట కొనకుండా ఇంట్లోనే టొమాటో స్టిక్స్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూపిస్తున్నాను. చాలా ఈజీ ప్రాసెస్. నేను క్వాంటిటీస్ అన్ని మెజర్ చేసి చెప్తున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫాలో అవ్వండి. అప్పుడే మనకి టొమాటో స్టిక్స్ క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి. లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. పిండి తడపడానికి ఇలాంటి పరాతంది ప్లేట్ తీసేసుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలన్నమాట. మనం ఏ కప్ అయినా మెజర్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో మెజర్ చేసుకుంటామో అదే కప్పుతో సూజీ రవ్వ 1 కప్పు తీసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలన్నమాట. 2:1 రేషియోలో తీసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ దాకా వాము, 2 స్పూన్ల నువ్వులు తీసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి మనకి బయట చాట్ మసాలా దొరుకుతుంది కదా, అది 1 స్పూన్ వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్. మనకి గరం మసాలా ఉన్నా కూడా గరం మసాలా కూడా వేసుకుంటే స్పైసీగా టేస్టీగా వస్తాయి. గరం మసాలా పౌడర్ కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ పిల్లలు తింటారని చెప్పేసి చాట్ మసాలా వేస్తున్నాను. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. నువ్వులు, వాము, సాల్ట్, అలాగే చాట్ మసాలా పౌడర్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని బాగా ప్యూరీలాగా మెత్తగా మిక్సీకి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. బాగా పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటాయి టొమాటోస్. ఇక్కడ కొంచెం వేస్తున్నాను కదా, అలా కొంచెం వేసుకుంటూ పిండిని అయితే చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా తడుపుకోవాలి. ఒకేసారి ప్యూరిన్ అంతా వేయకుండా కొంచెం విడతల వారీగా వేస్తూ మనమైతే బాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండిని బాగా ఒత్తుకుంటూ మనం ఎలా అయితే చపాతీ పిండిని తడుపుకుంటాం కదా, అలా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా తడుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. టేస్ట్ అనేది ఇందులో వేసే టొమాటోస్ని బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి మామూలుగా మనం చపాతీకి ఎలా అయితే తిక్కుకుంటాం కదా, అది వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి చపాతీ కర్రతో. ఇక్కడైతే నేను ఈ సైజ్ తీసుకున్నాను అనమాట. నార్మల్గా చపాతీ ఎంత తీసుకుంటామో సేమ్ సైజే తీసుకొని చపాతీ కర్రతో ఇలా వెడల్పుగా ప్రెస్ చేసుకోవాలి. వెడల్పుగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనము 4 కార్నర్స్ ఎడ్జెస్ని అయితే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఫోర్ కార్నర్స్ కట్ చేసుకున్న తర్వాత ఇలా కత్తితో ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, పొడువుగా. ఇలా పొడవుగా అన్నిటిని కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ సపరేట్ చేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అన్నీ సపరేట్ చేసుకున్న తర్వాత ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే త్వరగా మాడిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇక చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే మనం మిగిలినవన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇలానే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే పిండి మొత్తం తడుపుకొని ఉంటాం కదా, అంతటిని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టొమాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు సౌండ్ని బట్టే అర్థమైపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. పుల్లగా ఉప్పుగా అప్పుడప్పుడు నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉంటాయి. తప్పకుండా అయితే ఒకసారి టమాటో స్టిక్స్ని తయారు చేసుకోండి ఇంట్లోనే.
చూసారు కదా, క్రంచీగా ఉండే టొమాటో స్టిక్స్ అయితే రెడీ అయిపోయాయి. టొమాటో స్టిక్స్ ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకొని 10 to 15 days వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ సెక్షన్ ద్వారా కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.